తెలంగాణలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచన. జల వివాదం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. బనకచెర్ల కడతామని ఏపీ చెప్పలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం పరిధిలోని సంస్థలే బనకచెర్లపై అభ్యంతరాలు లేవనెత్తాయన్న ముఖ్యమంత్రి. కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు. గోదావరి, కృష్ణా జలాలపై పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం. హెచ్సీఏ స్కామ్లో సిఐడి దర్యాప్తు ముమ్మరం. నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన కోర్టు. రేపు చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకోనున్న సిఐడి. హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ సోదాలు. 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఈఎన్సీ కనకరత్నం. కొన్ని రోజుల క్రితమే కనకరత్నం పదవీ విరమణ. ఏడాది పాటు ఈఎన్సీ పోస్టును పొడిగించిన సర్కార్. సోదరిని ఎలా ట్రీట్ చేయాలో జగన్ నుంచే ప్రసన్న నేర్చుకున్నారు. ప్రశాంత్ రెడ్డిపై వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదన్న హోంమంత్రి అనిత. పోలీసులపై తీవ్రస్థాయిలో సీదిరి అప్పలరాజు ఆగ్రహం. సంబంధం లేని వ్యక్తులను పిఎస్లో నిర్బంధించారని ఫైర్. ఎందుకీ అక్రమ అరెస్టులని ప్రశ్నించిన మాజీ మంత్రి. మాజీ సీఎంపై మంత్రి నాదెండ్ల ఫైర్. పర్యటనల పేరుతో జగన్ అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో చీలిక తీసుకొస్తున్నారని ధ్వజం. కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఎస్పీ కాలువలో క్రికెట్ ఆడిన గులాబీ నేతలు. చుక్క నీరు లేకపోవడంతో నిరసన. దేశరాజుపల్లి శివారులో క్రికెట్ ఆడిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవి. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి రాకకు రైతన్న ఎదురుచూపు. వర్షాలు లేక బీటలు వారుతున్న నేలలు. ఆందోళనలో అన్నదాతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నదాతల ఆవేదన. ముఖం చాటేసిన వరుణుడు. పంటను కాపాడేందుకు అవస్థలు. వర్షాల కోసం ఎదురుచూపు. మహబూబాబాద్లో సైకో వీరంగం. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు, కర్రలతో దాడి. కారు, బైకులు ధ్వంసం. సైకోను చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు. విజయనగరం జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి. 14 మంది అరెస్ట్. 1,00,000కు పైగా నగదు, 9 బైకులు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం. అనకాపల్లి జిల్లాలో ఎస్ఈజెడ్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం ముట్టడి. గోప్యంగా అధికారులు సర్వే చేస్తున్నారని ఆగ్రహం. కరీంనగర్ జిల్లాలో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం. పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిన రవి. 11 లక్షల అప్పులు కట్టలేక మనస్తాపం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏసీబీ విచారణ. 2022-23లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదులు. పలు రికార్డుల్ని పరిశీలించిన అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి చాక్లెట్ల కలకలం. నెంబర్ 1 పాఠశాల ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద 45 చాక్లెట్లు గుర్తించిన పోలీసులు. నిందితుడు యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తింపు. మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ పై సీసీఎస్లో కేసు నమోదు. భూ కబ్జా ఆరోపణలతో చర్యలు.